హలో ఫ్రెండ్స్, ఈరోజు మా బామ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గర చూడండి, మా బామ్మ ఎన్ని కూరగాయల తోటలో ఎన్ని కూరగాయల చెట్లు, అన్ని చెట్లు మరియు చాలా చెట్లు పెంచింది. చూపెడతా వాటిని ఎలా ఉన్నాయో ఈరోజు. ఫస్ట్ చూడండి, కరివేపాకు చెట్టు ఎంత పెద్దగా ఏపుగా పెరిగిందో. ఇంత పెద్ద కరివేపాకు చెట్టుని ఎక్కడ చూడలేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ కరివేపాకును తెంపుకెళ్తుంటారు. ఈ చెట్టు అండ్ సీతాఫలం చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. సీతాఫలం చెట్లు ఇంత పెద్ద చెట్లు చాలా బాగా పెంచింది. ఇప్పుడిప్పుడే సీతాఫలాలు పూతకొచ్చినాయి. సీతాఫలాలు కావడానికి దసరా వరకు మనకు కొత్తగా వస్తాయి. నెక్స్ట్ ఇటు చూసుకుంటే కందగడ్డ పెట్టింది. వీటిని పుల్లగంద చెట్లు అంటారు. ఈ పుల్లగంద అనేది భూమిలో తవ్వితే వెళ్తుంది ఫ్రెండ్స్. పుల్లగంద ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, ఇంత పెద్ద నిమ్మ చెట్టు కూడా ఉంది. ఎండాకాలంలో ఇది బాగా కాస్తుంది నిమ్మకాయలు మనకు. మళ్ళీ ఇక్కడ జాపత్రి, ఈ ఆకులు ఎంతో చాలా బాగుంటాయి. ఇట్లా నలిస్తే మంచి వాసన వస్తాయి. చిన్న వేప చెట్టు పెట్టింది ఇక్కడ. ఇటు చిక్కుడు పాదులు గ్రామాల్లో ఇలా వేస్తారు ఫ్రెండ్స్. ఈ కర్రలకి ఇలా పెరిగి ఏపుగా పెరిగి మన సంక్రాంతి వరకు ఇవి కోతకు వస్తాయి. ఇంకొకటి జామ చెట్టు ఉంది. జామ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడే ఆల్రెడీ కాయలు కూడా పడినాయి. ఇవి దసరా దీపావళి వరకు మనకు తినడానికి రెడీగా అవుతాయి. ఇంకా ఇటు కూడా కరివేపాకు చెట్లు ఉన్నాయి చిన్నవి. ఇటు ఇంకో 2 నిమ్మ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా కందగడ్డ చెట్లు, చిన్న పూల చెట్లు ఉన్నాయి. కనకాంబర చెట్టు, ఇటు కూడా చిక్కుడు చెట్టు ఉంది. ఇది సీతాఫలాల చెట్లు ఇది చూసారా ఫ్రెండ్స్. ఆముదం చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే వేరే చెట్ల యొక్క ఆశించిన పురుగులను ఇది తీసుకొని ఇది నశిస్తుంది. మిగతా చెట్లకు సహాయకారిగా ఇది నిలుస్తుంది ఆముదం చెట్టు. ఇక్కడ కాకరపాదులు పెట్టింది. కాకరపాదులు ఎంత ఇప్పుడే చిన్నగా మొదలైనవి. ఇటు టేకు చెట్లు ఇవి చూడండి. ఇవి కూడా సీతాఫలాల చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. వేప చెట్టు ఒకటి, పెద్ద చింత చెట్టు చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద చింత చెట్టు. ఇక్కడ మేము ఎప్పుడైనా ఎండాకాలం వచ్చినప్పుడు ఆటలాడుకునేది ఇక్కడ చిన్నప్పుడు. ఇవన్నీ కూడా పుల్లగంద చెట్లు. ఇవన్నీ సీతాఫల చెట్లు పెట్టారు. ఇంకా ఇది గుమ్మడి చెట్టు ఫ్రెండ్స్. గుమ్మడి ఇటు కూడా ఇంకా పెట్టింది ఫ్రెండ్స్. మొత్తం చిక్కుడు చెట్లతో పాటు కంది చెట్లు పెట్టింది. కంది చెట్లతో పాటుగా కాకరకాయ పాదులు ఇటు వేసింది. వీటికి ఒకటి కర్రలు కడితే పైకి పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దుర్శన చెట్లు. ఎండాకాలం చాలా నీడనిస్తాయి. చిక్కుడు చెట్లు కూడా పెట్టింది. ఈ టేకు పువ్వు దసరాకు బతుకమ్మకు మా ఊళ్ళో అందరూ వచ్చి ఇక్కడ తెంపుకుంటారు ఫ్రెండ్స్. ఈ టేకు పువ్వును మన కట్టలు కట్టి బతుకమ్మను పేరుస్తారు అందరూ. చూసారుగా ఫ్రెండ్స్ మా తోట ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు చూపెట్టడం మర్చిపోయాను. ఇందులో ఇంకా ఇవి సీత జడ పూలు అంటారు. మన బతుకమ్మ అప్పుడు కూడా వీటిని విరివిగా ఉపయోగిస్తారు. రెడ్ పింక్ కలర్లో ఇవి వస్తాయి. చూడండి ఎన్ని చెట్లు మొలిచినాయో. ఆటోమేటిక్గా మొలిచినాయి. పోయినసారి ఇక్కడ చెట్లు బాగుండేది. వాటితో పాటు ఇవి గింజలు పడి మొలవడం జరిగింది ఫ్రెండ్స్. టేకు చెట్టు కూడా మొలిచింది ఒకటి, చిక్కుడు చెట్టు. ఇంకా ఇన్ని సిరిజడ పూల చెట్లు మొలిచినాయి ఫ్రెండ్స్. అందులో ఇంకా చాలా మొలిచాయి. ఇక్కడ
ఇక్కడ మా వేప చెట్ల ఎరువు అంతా తీసుకొచ్చి ఇక్కడ బామ్మ ఇక్కడ వేసింది. వేయడం వలన ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చెట్లు మొలిచాయో. ఆటోమేటిక్గా ఇది గుమ్మడి చెట్టు మొలిచి ఇంత పెద్దగా అయింది ఫ్రెండ్స్. ఈ దసరా వరకు ఇవి గుమ్మడి పూలు పూస్తాయి. ఈ పెంటలో వచ్చేసి మన చింత గింజలు వేయడం వల్ల చింత చెట్లు, అంతేకాకుండా వేప చెట్లు కూడా మొలిచినాయి ఫ్రెండ్స్. ఎన్నో వేప చెట్లు ఇవన్నీ మొలకలు. ఈ మొలకలు తీసుకుపోయి వేరే కాడ పెడితే మొలుస్తాయి. అంతేకాకుండా ఈ వేప చెట్టు ఇలా మొలిచి ఇంత పెద్దగా అయింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.